వచ్చినట్టుంది. ఇవాళ ఆర్గ్యుమెంట్స్ అయినాయి, జడ్జిమెంట్ రిజర్వ్ అయినట్టుంది. మీరు అన్నది కరెక్టే. కాంగ్రెస్ పార్టీకి అన్ని జిల్లాల్లో లేవు, కమ్యూనిస్ట్ పార్టీలకు అన్ని జిల్లాలు లేవు, బీజేపీకి అన్ని జిల్లాల్లో లేవు. ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ళు పైగా పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి జిల్లా పార్టీ ఎక్కడా లేవు కార్యాలయాలు. ఏదో లీడర్లు వాళ్ళ సొంత ఇళ్లలో సొంత ఇవి పెట్టుకోవడం తప్ప అధికారికంగా లేవు. మరి వీళ్ళు అంతంత ప్యాలెస్లు కట్టి పైగా అడిగితే ఈ ప్యాలెస్లా అని చెప్పి రివర్స్ ఇది మొదలవుతుంది. సో ఇక్కడ వెంకటరెడ్డి గారు చాలామందికి అనుమానం ఉంది. నల్గొండ గారు చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా తప్పలేదు. సరే, ఇప్పుడు బీజేపీ అండదండ లేవు కాబట్టి ఆయన ఆటలు ఇంతకు ముందులాగా సాగవు అనే లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు చెప్పే మాటల్లో ఎంత వాస్తవం ఉందో, అలాంటి నమ్మదగ్గట్టుగా కూడా లేవు అనే ఆర్గ్యుమెంట్స్లో కూడా కొంత వాస్తవం ఉంది. అయితే స్థానికంగా వచ్చేసరికి గడిచిన 5 ఏళ్లలో జరిగిన ఆర్థికపరమైన నేరాలు, ఇప్పుడు కోటయ్య గారు చెప్పిన అరాచకాలు, వీటి మీద కూడా ఎలా ఉంది ప్రభుత్వం యొక్క దృక్పథం? ఇప్పుడు 1000 కోట్లని తిన్న రాబందు కూడా ఒక గాలి వానకపోతుంది పోయిందంట ఒక సామెత ఉంది. ఆ సామెత ఎలా వచ్చింది? మన పెద్దలు చూసి దాని నుంచి వచ్చింది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నడిచింది. ప్రతి వ్యక్తికి ఇందాక కూడా చెప్పాను నా ఇంట్రడక్షన్లో, ఎక్స్పైరీ పీరియడ్ అనేది ఒకటి ఉంటుందండి దేనికైనా సరే. అది వారికి నడిచింది. 2014లో కావచ్చు, 19లో కావచ్చు, సింపతి కావచ్చు, వివిధ కారణాలతో మేము బీజేపీకి దూరం అవ్వటము, వాళ్ళు దగ్గర అవ్వటము, వీటన్నిటితో నడిచింది. సరే, ఈరోజు బీజేపీ ఓపెన్ చెప్తాను కదా, వారు ఆ రోజు దగ్గర అయ్యారంటే మేము దూరం అయ్యాము, తర్వాత ఏదో మాయమాటలు చెప్పారు, వాళ్ళు నమ్మారు, అయిపోయింది. ఈరోజు వాళ్ళ పూర్తి అవగాహన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది 1924 మధ్యలో అవగాహన వచ్చింది. ఆ నేపథ్యంలోనే వారు మాతో రావడం జరిగింది. ప్రియా అలయన్స్ పెట్టుకున్నాం. ఈరోజు బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం ఫామ్ చేసినాం. ఈరోజు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి కావచ్చు, లేకపోతే అమిత్ షా గారికి కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్న ప్రతి పెద్దలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, వ్యక్తిగతంగా ఏంటి, వారు చేసిన ఆర్థిక నేరాలు ఏంటి, రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు, ఇటువంటి వ్యక్తి భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగితే దేశ సమగ్రత కూడా ఎంత దెబ్బతింటుంది. ఒక రాష్ట్రం పోతుందంటే ఆ దేశానికి పార్టీ కదా దేశంలో ఉన్నది. సో ఎంత ఇంపాక్ట్ పడుతుందని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అది కూడా అర్థమైపోయింది. వీరికి కూడా అదేదో 100 పాపాలు శిశుపాలుడు అనేది అన్నట్టుగా అది కూడా ఒక షేప్ వచ్చింది. ఇక్కడ ఒకటి నేను చెప్పేది వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవాలా వద్దనేది ఇట్స్ నాట్ మై విష్. ఇది నా కోరిక కాదు, నాకు అవసరం లేదు కూడా కోరుకోవడం. నా అంటే ఇన్ ద సెన్స్ మా పార్టీ కానీ నా వ్యక్తిగతంగానే. ఎందుకని జీవి రెడ్డి గారు మనకి చెప్తానా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రేమ వాత్సల్యం ఏంటి మామూలుగా వెంకటకృష్ణ గారు అడగండి. తప్పు చేసిన వాడు జైలు బాటలో తప్పేముంది? ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్స్ కానీ జైలు పోవాలో ఇంకోటి కావాలనేది ఎవరి, అది వ్యక్తిగతంగా ఎవరు కోరుకోకూడదు. ఒకటే ఇదిగో వ్యక్తిగతంగా ఎందుకు కోరుకుంటారు? చట్టాల ప్రకారంగా చేయమంటారండి. ఎట్లా శిక్షించాలి కదా. మీ క్షమాగుణం ఏంటన్నా, మీ కనికరం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కోరిక. నేను అదే చెప్తాను. అందుకనే సైకో వ్యక్తిగత కోరిక వెంకటకృష్ణ గారు. అందుకనే సైకో వ్యక్తిగత కోరిక ఏంటి సార్? అవును, ఆయన వ్యక్తిగతంగా ఆయన కోరిక కాబట్టి ఏదో కేసు మొత్తం మీద అది తీసుకొచ్చి మొత్తానికైతే లిఫ్ట్ చేసి పెట్టారు. ఇప్పుడు వ్యక్తిగతమైన కోరిక కాబట్టి అదొకటి పెట్టాడు, చివరికి ప్రూవ్ చేయలేకపోయాడు, ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోయాడు కదా ఎన్నికల టయానికి. కానీ మీ దగ్గర అలాంటి పరిస్థితి లేదుగా. అలా చేస్తేనే సైకోలు అంటారు. అలా చేస్తేనే ఇదిగో ఇలా ఇంటికి పంపిస్తారు కాలేరగొట్టి. సో మనము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు వ్యక్తిగత ఆంక్షలు కాదు. ఆయన తప్పు చేశాడు, ఇదిగో నేను ఛార్జ్ షీట్లు క్లియర్గా నేను చూపించాను. ఇది ప్రాసిక్యూషన్ స్టార్ట్ అయితే, ట్రయల్ స్టార్ట్ అయిపోతే డెఫినెట్గా వెళ్ళిపోతాడు. నేను కోరుకుంటానో బాలకోటయ్య గారు కోరుకుంటే జరిగే మాట అయితే ఇదే పని పూజలు చేస్తా కూర్చుంటాం బాలకోటయ్య గారు. ఇక్కడ ప్రేమ వాత్సల్యాలు కాదు, అన్నెసరీ డిబేట్ని పికప్ చేయొద్దు. మీరు పెద్దవారు ఉండండి, అలా వెయిట్. ఓకే, సబ్జెక్ట్ సెటైరిక్ కూడా మాట్లాడడానికి కరెక్ట్ కాదు. మీరు వదిలేసేయండి, వదిలేసేయండి. సెటైర్ గా మాట్లాడడానికి కూడా కొన్ని కాదు. సెటైరికల్ కాదు, సీరియస్ గా మాట్లాడుతున్నారు వెంకటకృష్ణ గారు. కనికరం ఎందుకంటున్నా? చట్టాలు పదాలు చేయాలి. మీ దగ్గర కాగితాలు ఉన్నాయి కదా, మీరే చూపిస్తున్నారు కదా. బాలకోటయ్య గారు ఇక్కడ అంటే దాంట్లో మనం కొంత ఇన్నర్ మీనింగ్ కూడా అర్థం చేసుకోవాలి. అంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు అనేది ఎవరైనా మీరైనా మేమైనా ఎవరైనా చెప్తాం. ఆ తప్పులు మనం చేస్తే మనకైనా శిక్ష తప్పదనే కోరుకుంటాం కదా.
కాకపోతే తను జీవి రెడ్డి అనేది ఏంటి అంటే మాకేమి వ్యక్తిగతంగా ఆయన జైల్లో తొయ్యాలని కాదు, ఆయన తప్పులు చేస్తే వెళ్తాడు, చట్టం ఇది చేస్తుంది, మాకేం వ్యక్తిగతంగా వెళ్ళాలని తప్పులేదు కదా, అంతే కదా. పార్టీ మీరు మాత్రం వ్యక్తిగతంగా కోరుకుంటారా ఏంటి జగన్మోహన్ రెడ్డి? ఆయనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరికి వ్యక్తిగతంగా లేదు. అది అదే ఎవరు చెప్పినా అదే. ఎవరికి వ్యక్తిగతంగా లేదు. వెంకటకృష్ణ గారికి లేదు, ఎవరికి లేదు. తప్పు చేసేవాడు సమాజానికి వ్యతిరేకి లేకపోతే ప్రజాస్వామ్య వ్యతిరేక అనేవాడు జనజీవనంలో ఉండకూడదని కోరుకుంటారు. అది ఎవరైనా సరే, అంతే కదా. రైట్.